1950 ఏప్రిల్ 14 నాడు భగవాన్ రమణ మహర్షులు భౌతిక దేహాన్ని విడిచి అరుణాచలేశ్వరంలో ఐక్యమయ్యారు. తేదీల పరంగా నేడు భగవాన్ రమణ మహర్షులు మహాసమాధి చెందిన రోజు. మహాసమాధి చెందే నాటికి రమణులు దేహం చాలా బలహీనపడింది. అసలు లేవలేకపోయింది. ఆహారం కూడా స్వీకరించలేదు. రాత్రి 8 గంటలకు తమని కూర్చోబెట్టుకొని రమణులు ఉన్నారు. కూర్చోబెట్టడం అంటే దిండును ఆనుకొని కూర్చోవడమే. శరీరం సహకరించలేదు. మూతపడి ఉన్న కుడికన్ను నుంచి చెంపపైకి ఎందుచేతనో నీళ్లు ధారగా కారసాగాయి. పక్కనే ఉన్న స్వామి సత్యానంద వాటిని తుడుస్తూ ఉన్నారు. భగవాన్ నోటి నుంచి కూడా ఊపిరి గ్రహించడం కష్టంగా ఉంది. ఇంతలో హాలులో కూర్చున్న జనం అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అంటూ పాడసాగారు. ఆ నామం వినగానే స్వామి ముఖం దివ్యంగా వెలిగిపోయింది. తన తండ్రి అరుణాచలేశ్వరుని వద్దకు వెళ్ళిపోతున్నానని ఆనందం ఏమో. ఇంతలో ఆకాశం ఒక దివ్యమైన ప్రశాంతమైన ప్రకాశవంతంగా కాంతిపుంజం అద్భుత కాంతులతో విరజిమ్ముతూ ఆ చోట ఆ ఆశ్రమం నుంచి పైకి లేచి ఈశాన్యం దిశగా అరుణాచల శిఖరం దిశగా పయనించి వెళ్ళిపోయింది. దీన్ని దేశ ప్రదేశాలు ప్రజలందరూ కూడా దర్శించారు. అదే సమయంలో 8:47 రాత్రి భగవాన్ దేహం శ్వాస తీసుకోవడం ఆపేసింది. అరుణాచలేశ్వరుడు వెలిగించిన జ్ఞానజ్యోతి భగవాన్ శ్రీ రమణులు తన సహజ రూపంలో అంటే జ్యోతి రూపంలో జనులందరికీ చూస్తుండగానే వెళ్ళి అరుణాచలేశ్వరంలో ఐక్యమయ్యారు. అవతారమూర్తి జీవన్మోత్కుడు దక్షిణామూర్తి స్వరూపమైన రమణులు భౌతిక దేహాన్ని విసిరివేశారు. రమణుల మహాసమాధి చిత్రాలను ఫోటో తీసింది హెర్నీ కార్నిక్. 1908, 2004 ఈయన ప్రపంచ ప్రఖ్యాతి ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్. ఆధునిక ఫోటో జనసర్గీజం పితామహుడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈయన రమణులకు మహాసమాధి ముందు ఏప్రిల్ 1950లో అరుణాచలం వచ్చారు. ఆయన చిత్రాలను తీసి భద్రపరిచారు. ఈ సృష్టి ఏది కాకతాయంగా ఉండదు. కార్యమునుంటే కారణముంటుందని వేదాంతం ప్రకటించింది. బహుశా రమణులే ఈ సమయానికి వీరికి ఇలా ఇక్కడికి రప్పించి మనలాంటి వారిని అనుగ్రహించాడని ఈ కార్యం జరిపించిందేమో. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అరుణాచల 14 ఏప్రిల్ 1950 రాత్రి 8:47 తమ దేహమును వదిలి భగవాన్ రమణులు జ్యోతి రూపంలో అరుణగిరిలో ప్రదక్షిణ చేసి అరుణాచలేశ్వరంలో ఐక్యమయ్యారు. అరుణాచలం వెళ్తే అరుణాచల గిరి ప్రదక్షిణ, రమణ మహర్షి ఆశ్రమము అన్నీ ఉన్నాయి, చూడాలి అనుకునే వాళ్ళు కూడా రమణ మహర్షి ఆశ్రమం దర్శించి ఆయన దివ్యాశీస్సులు కూడా అందరిపై ఉండాలని ఆ అరుణాచలేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీ రమణ మహర్షి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.